హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. అబ్బాయి వర్సెస్ సీత దాంట్లో ఎవరిది కరెక్టు ఎవరిది రాంగ్ 100% ఒకరిదే కరెక్టు క్లియర్గా చెప్తా. దయచేసి లైక్ చేసి ఈ వీడియోని చూడండి. లైక్ చేస్తే చాలామందికి రికమెండేషన్స్ వెళ్తుంది. ఎందుకో చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళట్లేదు. సో దయచేసి నా సైడ్ నుంచి ఒకే ఒక రిక్వెస్ట్, లైక్ చేయండి. వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్గా క్రిస్ప్గా విత్ లాజికల్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకు రైట్ అన్నాను ఎందుకు రాంగ్ అన్నానని క్లియర్గా చెప్తా. దయచేసి లైక్ చేయండి. సో ఈరోజు మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి అబ్బాయి వర్సెస్ సీత గొడవలో ఎవరిది రైటు ఎవరిది రాంగ్. నిఖిల్ సోనియా ఆకుల గారికి కంప్లీట్గా సరెండర్ అయిపోయాడా విత్ లాజిక్స్ మాట్లాడతా. సంచాలక్గా నితిన్ వస్తుంది. సంచాలక్గా నిఖిల్ అట్ర ఫ్లాపా విత్ లాజిక్స్ చెప్తా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన మణికంఠ మారిపోయాడా అంటే మణికంఠ మారలేదు. అదేంటి మా అన్న మెయిన్ ఎపిసోడ్లో అంత నవ్వుతూ అంత నీట్గా ఉంటే ఈ వీడియోలో నేను మెయిన్ ఎపిసోడ్ ప్లస్ లైవ్లో జరిగింది రెండు డాట్లు కలిపి విత్ ప్రూఫ్స్ చెప్తా. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. లైవ్ చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ అబ్బాయి వర్సెస్ సీతకి వెళ్ళిపోదాం. లాస్ట్ నుంచి వద్దాం. ఇంపార్టెంట్ పాయింట్సే మాట్లాడదాం మనం. ఎపిసోడ్లో మిగిలిన సొల్లొద్దు. అబ్బాయి వర్సెస్ సీతలో 100% అబ్బాయిది కరెక్ట్. 100%. ఇంకా చెప్పాలని 101%. పర్సంటేజ్ 100కే ఉంటుంది కదా. 101 ఓవర్ యాక్షన్ యాప్ అంటే ఓకే. 100% అబ్బాయిదే కరెక్ట్. 100% సీతది రాంగ్. టాస్క్లా అర్థం చేసుకోలేకపోతున్నారు సీత అండ్ ఎస్పెషల్లీ విష్ణుప్రియ. బట్ గొడవ విష్ణుప్రియతో ఎక్కువ అవ్వలేదు. బట్ విష్ణుప్రియ చాలా ఎమోషనల్ అయింది. లైవ్లో అయింది, ఇంకా చాలా అవుతుంది కూడా. బట్ వీళ్ళకి టాస్క్ అర్థం కాలేదు. టాస్క్ ఎవరు గెలిచారు? యష్మి గౌడ క్లాన్ గెలిచారు. సో వాళ్ళకి వచ్చిన ప్రివిలేజే ఏంటి, బెడ్రూమ్, ఆ లగ్జరీ బెడ్రూమ్ అలొకేట్ చేశారు. వాళ్ళు ఇంకా పనులు చేయవసరం లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ప్రివిలేజ్, వాళ్ళకి వచ్చిన గిఫ్ట్ అది. ఎందుకంటే టాస్క్ విన్ అయ్యారు కాబట్టి. సో యష్మి గౌడ యాజ్ ఎ చీఫ్గా యాక్చువల్గా ఏం చేశారంటే ముగ్గురు చీఫ్ని ఆ టాస్క్ విన్ అయిపోయిన తర్వాత యష్మి గౌడ సో 2 టాస్క్లు యష్మి గౌడ, ఒక టాస్క్ నైన్గా గెలిచారు కాబట్టి లీడ్ యష్మి గౌడ కాబట్టి సోనియా ఆకుల గారిని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత లగ్జరీ బెడ్రూమ్ ఇచ్చారు, చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ ఇచ్చారు. దాని తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ముగ్గురు చీఫ్ని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటారు. రమ్మన్న తర్వాత యష్మి గౌడ క్లాన్ గెలిచింది కాబట్టి యష్మి గౌడ ఒక పవర్ ఇస్తారు. మొత్తం హౌస్ డిపార్ట్మెంట్ 6 డిపార్ట్మెంట్ల కింద సెగ్రిగేట్ చేశారు. ఒకటి కుకింగ్, మిగిలిన 5 క్లీనింగ్, రకరకాల క్లీనింగ్లు. ఒక యూటెన్సిల్స్, ఒకటి బాత్రూము, ఒకటి బెడ్రూము, ఒకటి గార్డెన్. అలాగా ఆమె అక్కడ ఏం చేసింది, ఇక్కడ ఆమె రైట్ ఆర్ రాంగ్ అనేది ఆమెకే ఎఫెక్ట్ పడుతుంది. అది గేమ్ కాబట్టి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఏది ఇచ్చుకుంది. ఏమని ఇచ్చుకుంది, నిఖిల్ క్లాన్కి వచ్చేసరికి ఓన్లీ కుకింగ్ ఇచ్చి మిగిలిన 5 క్లీనింగ్లు 10 మంది చేసే వరకు 5 మందికి ఇచ్చింది. ఇక్కడ ఆమె నెగిటివ్ అవుతుంది. ఇది వాళ్ళు తెలుసుకోకుండా ఆమెను పాజిటివ్ చేసి వీళ్ళు నెగిటివ్ అయిపోతున్నారు. ఎవరు, నైనిక అండ్ క్లాన్, ఇంక్లూడింగ్ నైనిక కూడా. నైనిక ఏం చెప్తుందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె ఇలాగ మొత్తం అన్ని క్లీనింగ్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చేస్తుందని. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మందే తప్పిది, మనమే ఆమెను సెలెక్ట్ చేసాము చీఫ్ కింద. ఇప్పుడు చూడు మొత్తం అంతా ఏం జరిగిందో. అందుకే మనుషులు నమ్మకూడదని. కరెక్టే. అందుకే సోనియా ఆకుల ఏం చెప్పింది, సెలెక్ట్ చేసే ముందు కరెక్ట్గా చూసి సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను యష్మి గౌడ రైట్ రాంగ్ అనట్లేదు, బట్ చెప్తున్నాను నేను డిజర్వింగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళు సచ్చినట్టు ఆ పనులు చేయాల్సిందే. వీళ్ళు ఆ యాక్సెప్టెన్స్లోకి రావట్లేదు. వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు ఏమైనా రాజులా మేమేం చెలికత్తులు అని చెప్పి సీత అంటుంది. కానీ గేమ్లో అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ పని ఏంటంటే మీతో పనులు చేయించుకోవడం. 2 విధాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళు పర్సనల్ పనులు వీళ్ళు ఏం చేయవసరం లేదు. బట్ హౌస్ రిమైనింగ్ యాక్టివిటీస్లో వాళ్ళు ఏం పనులు చేయరు. లైక్ బాత్రూమ్ క్లీనింగ్ కానీ, గార్డెన్ క్లీనింగ్ కానీ, బెడ్రూమ్ క్లీనింగ్ కానీ, గిన్నెలు తవ్వడం కానీ. సో వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా గిన్నెలు యూజ్ చేసినా ఆర్ వాళ్ళు నార్మల్గా తిన్న గిన్నెలు యూజ్ చేసినా వీళ్ళే కడగాలి. వాళ్ళు కడగరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రివిలేజ్ వచ్చాయి. వాళ్ళు బాత్రూంలో ఎంత చెత్తాలని చేసినా వీళ్ళే క్లీన్ చేయాలి. వాళ్ళ గార్డెన్ ఏరియాలో ఎంత చెత్త చేసినా వీళ్ళే క్లీన్ చేయాలి. వాళ్ళ బెడ్రూమ్లో ఎన్ని చాక్లెట్ తొక్కలు వేసినా వీళ్ళే క్లీన్ చేయాలి. వీళ్ళు దానికి చాలా అఫెండ్ అయిపోయి మమ్మల్ని ఎందుకు అంత చీప్గా చూస్తున్నారు, మీరు చాలా రాంగ్గా చేస్తున్నారు. రాంగ్ కదా, అది టాస్క్లా ఆడితేనే మజా. ఇప్పుడు వీళ్ళకి ప్లస్ అవ్వాల్సింది వీళ్ళే మైనస్ చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 చేయాల్సిన పని 10 మంది చేయాల్సిన పని 5 ఇచ్చారు. అక్కడ వాళ్ళకి ప్లస్ పాయింట్. అది కరెక్ట్గా గ్రాస్ప్ చేసుకోవట్లేదు. ఎందుకంటే సింపతి యాంగిల్ అయినా వస్తుంది. ఎందుకంటే 10 మంది చేయాల్సిన 5 మంది కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ నుంచి మంచి ఓటింగ్ వస్తుంది, సింపతి వస్తుంది. అరే పాపం ఇంత కష్టపడుతున్నారా అని. వీళ్ళకి అది అర్థం కాక రివర్స్ అయిపోవడం వల్ల వీళ్ళేంది మరి ఇంత మబ్బుగాల్లో ఉన్నారని చెప్పి వేరే వెళ్తారు. ఎస్పెషల్లీ సీత చేసింది అదే. నేను ఎందుకు చేయాలి అని చెప్పి అబ్బాయి నవీన్తో గట్టి గొడవ పెడితే అబ్బాయి నవీన్ గట్టిగా చెప్పాడు, మీకు అసలు బుర్ర ఉందా అంటే దమాక్ ఉందా, అది అనకుండా ఉండాల్సిందే ఒక్క వర్డ్. మేమేమి ఏమంటారు
సెపరేట్గా ఏమీ చేయమనట్లేదు. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు, టాస్క్ని ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ఇందాక నువ్వు ప్రేరణ కూడా అలాగే చెత్తలో నుంచి తీసి మళ్ళీ అక్కడ పెట్టింది, అది రాంగ్ కదా, నువ్వు నవ్వావు కదంటే తీసి పెట్టినా కూడా తప్పు లేదు. ఎందుకంటే వీళ్ళ పని క్లీనింగ్ ఎక్కడ ఏది ఉన్నా క్లీన్ చేయాల్సిందే. టాస్క్ని వీళ్ళు అర్థం చేసుకోలేవట్లే. అదే టాస్క్ వీళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గా ఆడితే ఆడియన్స్ దగ్గర నుంచే సింపతి వస్తుంది కదా. బట్ సీత కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంది, చాలా హర్ట్ అయింది. నేను గిన్నెలు తోముకుని ఉంటే ఇంకా టాస్క్ ఎప్పుడు ఆడతానంటే, గిన్నెలు తోముకోవడం ఈ టాస్క్, ఈ పనులన్నీ కష్టపడి చేయడమే మీ టాస్క్ని అర్థం చేసుకోవట్లేదు విష్ణుప్రియ. మరీ నేను బిగ్ బాస్కి డైరెక్ట్ చెప్పేస్తే సాటర్డే వచ్చిన నాగార్జున గారు చెప్తా, నేనేదో బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చాను, ఇలా గిన్నెలు తోమడానికి గార్డెన్ ఏరియా తొట్టడానికి రాలేదు కదంటే, మరి బిగ్ బాస్లో ఇంకేం ఉంటాయి? బిగ్ బాస్లో ఏమైనా మ్యూజికల్ క్లాసెస్, జంబో క్లాసెస్ ఉంటాయి ఏంది? మినిమం అవేర్నెస్ కూడా లేకుండా వస్తే ఇలానే ఉంటుంది. టాస్క్ అస్సలు అర్థం చేసుకోలేకపోయారు. ఇక్కడ సీత వర్సెస్ అభయనమిల్లో 100% కరెక్ట్. మీకు ఏమనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మణికంఠ మారలేదంటే మారలేదు. మీకు మెయిన్ ఎపిసోడ్లో అలా చూపించారు, కానీ లైవ్లో ఆయన ఓవర్ థింకింగ్ అలానే ఉంది. సోనియా ఆకుల గారితో అదే ఓవర్ థింకింగ్, బేబక్తో అదే ఓవర్ థింకింగ్, అదే షార్ట్ టెంపరు. నెక్స్ట్ సీత దగ్గర అదే ఓవర్ థింకింగ్, నిఖిల్ దగ్గర అదే ఓవర్ థింకింగ్. నిఖిల్ మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు లైవ్లో. మళ్ళీ అలా పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు, మళ్ళీ వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమో వాళ్ళ వైఫ్కి నాకు బాగానే ఉందంటాడు, ఒకసారి మేము విడిపోయామంటాడు, ఒకసారి నా డబ్బులు మా ఫ్యామిలీకి అవసరం అంటాడు, ఒకసారి నాకు డబ్బులే లేవంటాడు. ఏందో మొత్తం అంతా డిఫరెంట్గా నడుపుతున్నాడు. నాకైతే అస్సలు అర్థం కావట్లే. ఇంకా దీనికి సింపుల్గా నేను స్ట్రాటజీ అనే అనిపిస్తుంది ఇప్పటివరకు నాకు చూస్తే. లైవ్ చూస్తే ఆయన, మీరు మెయిన్ ఎపిసోడ్ చూస్తే అది కట్ చేశారు, లైవ్ చూసిన వాళ్ళు అడగండి, ఆయన రకరకాల బిహేవియర్లు ఉంటాయి అన్నమాట ఆయనది. ఈవెన్ ఆదిత్య ఓం గారి దగ్గర కూడా అదే ఓవర్ థింకింగ్, అదే ఏడవడం, అదే షార్ట్ టెంపరు, అదే పాస్ట్ని గుర్తించుకోవడం. ఆయన అయితే ఏం మారలే. యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ పోల్ అయితే టాప్లోనే ఉన్నారు, సెకండ్ పొజిషన్లో. కానీ ఇదే కంటిన్యూ అయితే వితౌట్ గేమ్స్ వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ 2 టాస్క్లు పెట్టారు. దానికంటే ముందు నిఖిల్ గురించి మాట్లాడదు. నిఖిల్ యాజ్ ఏ సంచాలక్గా ఎందుకు ఫెయిల్ అయ్యాడు అండ్ నిఖిల్ సరెండర్ అయిపోతున్నాడు సోనియా ఆకులది లాస్ట్లో మాట్లాడదాం. సంచాలక్గా ఎందుకు ఫెయిల్ అయ్యారు చెప్తా. 2 టాస్క్లు, ఫస్ట్ టాస్క్ ఆల్రెడీ యష్మి గౌడలు గెలిస్తారు. రెండో టాస్క్ వచ్చేసరికి లూప్ ద హూప్. అదే ఆ రింగులు ఉంటాయి కదా, అది బాడీ 5 చెయ్యి పట్టుకోవాలి, ఆ లూప్ వదలకూడదు, ఒకళ్ళ బాడీ మీదుగా అది పాస్ చేసుకుంటూ అది కింద పడేయాలి. యాక్చువల్గా లూప్ ద హూప్ కాన్సెప్ట్ ప్రకారం అయితే ఫుల్ బాడీ ద్వారానే పాస్ చేయాలి మామూలుగా అయితే. అంటే యష్మి గౌడ టీం ఎలా అయితే ఆడారో అలాగే చేయాలి. బట్ బిగ్ బాస్లో చిన్న మెలికలు ఉంటాయి కాబట్టి ఏమని చెప్పాడంటే బాడీ మీదగా అని చెప్పాడు తప్ప చేతుల్లో నుంచి వెళ్ళాలి అని ఎక్కడా చెప్పలేదు. బాడీ మీదగా అంటే అది ఆ టెక్నిక్ కూడా వాడచ్చు, అదొక స్ట్రాటజీ. బట్ ఇది ఈ రూల్స్ని కరెక్ట్గా నిఖిల్ అర్థం చేసుకోలేదు అని అనిపించింది. అంటే రూల్స్ సరిగ్గా డిఫైన్ చేయలేదు, ఫౌల్స్ కరెక్ట్గా డిఫైన్ చేయలేదు. ఫౌల్ ఆడితే ఇంకా మైనస్ అని చెప్పలేదు, ఇంకా మీరు ఓడిపోయినట్టు చెప్పలేదు, అవేం చెప్పలేదు, అన్నీ ఆన్ ద ఫ్లై తీసుకుంటున్నాడు. ఇంకోళ్ళు చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అప్పుడు చాలామంది అంటున్నారు నిఖిల్కి తెలుగు రాదు లేకపోతే అలా చేయడం. అంటే తెలుగు రాకపోతే పక్కనున్న తెలుగు వచ్చిన వాళ్ళతో మాట్లాడి విని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆయనకి గేమ్ అర్థమైతే ఆయన రూల్స్ చెప్పగలడు, ఫౌల్స్ చెప్పగలడు. యాక్చువల్గా ఇక్కడ 2 టీములు ఫౌల్స్ చేశారు. ఫస్ట్ 9K టీములు ఏమో లైన్ దాటేశారు. అక్కడ ప్రేరణ టీములో ఇలా కాల్తో తీసుకునే ప్రక్రియలో చిన్నగా టచ్ అవుతుంది. అది కంటే ఇది మైనస్, చాలా పెద్ద ఫౌల్ ఏది లైన్ దాటడం. బట్ ఆయన అది కన్సిడర్ చేయలేదు. ఆయన ఏమని చెప్తాడంటే ఆ లైన్ దాటడం అసలు రూల్ బుక్లోనే లేదని, పనిపాటు లేక లైన్కి ఇస్తారు, లైన్లో ఉండమనే కదా చెప్పి. సో అది పెద్ద ఫౌల్. సో ఫౌల్ ఉన్నప్పుడు ఏం చేయలేవు కూడా సరిగ్గా చెప్పలే. నెక్స్ట్ విష్ణుప్రియ గేమ్ ముందే అడుగుతుంది అన్నమాట, గేము నీకు అర్థమైందా అంటే అర్థమైంది, చేతుల ద్వారా వెళ్ళాలని మనోడే చెప్తాడు. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వచ్చి బుర్ర నుంచి బుర్ర కూడా పాస్ చేయొచ్చు స్ట్రాటజీ అంటే ఓకే అంటాడు. బేసిక్గా ఈ టాస్క్ అంతా అయ్యేసరికి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసింది నైనిక, ఒక 10 సెకండ్స్ గ్యాప్లో యష్మి గౌడ. బట్ ఫస్ట్ విన్ డిక్లరేషను నిఖిల్ యష్మి గౌడ అని చెప్తాడు. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే స్ట్రాటజీ అని బలంగా చెప్తారో అప్పుడు మళ్ళీ కన్విన్స్ అయ్యి వీళ్ళని విన్నర్ అని చెప్తారు. సో ల్యాక్ ఆఫ్ థాట్ మనోడికి ఉంది, క్లారిటీ ఆఫ్ థాట్ లేదనిపించింది, గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోలేడు అనిపించింది. ఈ టాస్క్ తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్, ఫైనల్ టాస్క్ వచ్చేసరికి బ్రిక్స్ బ్యాలెన్సింగ్ టాస్క్. ఇక్కడైతే మరీ తప్పు చేశాడు, బాగా బేవసమైన తప్పు. ఈ గేమ్ అసలు ఆయనకు అర్థం కాలే. ఈ గేమ్లో మెయిన్గా ఎలా డూస్ ఏంటి డోంట్లు ఏంటి చెప్పాలి క్లియర్గా, ఏవి ఆడొచ్చు ఏవి ఆడకూడదు. ముఖ్యంగా ఆడుకోనివి చెప్పేస్తే పని అయిపోయింది. ఎందుకంటే పృథ్వీ చేసిన తప్పే కాదు. మనం యుద్ధం ఎన్ని రకాలుగానే చేయొచ్చు, ఎండ్ ఆఫ్ ద డే ఎవడు విన్ అయ్యాడో ఎవడు ఓడిపోయాడు అనేది చూస్తారు. పృథ్వీ చేసింది ఏంటంటే అవతలలో తోసాడు, అదే చేయొచ్చు స్ట్రాటజీ. కాకపోతే ఆ స్ట్రాటజీ అప్లై చేస్తే ఇప్పటికి ఎవడికి వెళ్ళాడు.
సో యాజ్ ఎ సంచాలక గేమ్ అర్థం చేసుకొని తోసుకోకూడదు, తోసుకుంటే ఫౌలు, వాళ్ళని గేమ్ నుంచి రిమూవ్ చేసేస్తాను అని చెప్పాడు అనుకో, ఎవడు చేయడు కదా. సో యాక్చువల్గా ఏమైంది, నైనికా టీం ఎక్కువ బ్రిక్స్ ఉన్నప్పుడు వాళ్ళు తోయడం మొదలుపెట్టారు. సో పాపం వాళ్ళు పడిపోయారు. తర్వాత వాళ్ళు తోసారు, నబీలు తోసారు. బట్ మొదలుపెట్టింది ఎవరు? పృథ్వీ. దాన్ని ఖండించాల్సింది ఎవరు? నిఖిల్. అది చాలా లేటుగా ఖండించి ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి ఫౌల్ ఆపేయండి అంటాడు. అప్పటికి లీడింగ్లో ఎవరు ఉన్నప్పుడు చెప్తాడంటే యష్మి గౌడ టీం బ్రిక్స్ లీడింగ్లో ఉన్నప్పుడు చెప్తాడు. అసలు గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ ఒక లైవ్ ఎపిసోడ్ రివ్యూ చెప్పా, చూడండి అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రిక్, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, దాని కిందన దాన్ని ఏదో అని చెప్పారు, అదే ఒక మంచంలా ఉంది, ఇది దెబ్బ, ఓకే, మడత మంచంలా ఉంది. అదేంటంటే స్వింగ్ అవుతుంది. సో జాగ్రత్తగా కన్నాల్లో కాలు పెట్టుకొని, 2 కాళ్ళు పెట్టుకొని బ్రిక్ పెట్టి ఒక మెంబర్ మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇంకో మెంబర్ రావాలి. సో బ్యాలెన్సింగ్ మీద చాలా ఇంపార్టెంట్, చాలా ఉంది మరి ఇది. సో ఎవరైతే త్వరగా 5 పెడతారో ఆరు బజర్ మోగే లోపల ఎవరైతే బ్రిక్లు ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్. ఈ గేమ్ని వీళ్ళు టర్న్ చేసింది పృథ్వీ. ఏం చేశాడంటే వాళ్ళు ఎక్కువ బ్రిక్స్ ఉన్నోడు తోస్తాడు. అక్కడ మనోడు ముందే ఇలాంటి ఆడకూడదు, ఫౌల్ అని చెప్తే బాగుండు. రెండోది వచ్చేసరికి మళ్ళీ గేమ్ని రెజ్యూమ్ చేసినప్పుడు 0 నుంచి రెజ్యూమ్ చేయాలి, కానీ అక్కడి నుంచి వాళ్ళు 2 వీళ్ళు 1 ఉన్నప్పుడు చేయడం చాలా తప్పు. ఫౌల్ మొదలుపెట్టింది అక్కడ కాబట్టి 0-0 నేను చేయాలి. బట్ యష్మి గౌడ టీం 2 ఉన్నప్పుడు మనోడు రెజ్యూమ్ చేశాడు. సో దానివల్ల నైనికాల టీం ఓడిపోయింది, వీళ్ళ టీం గెలిచారు, 4 పెట్టారు, వాళ్ళు 3 పెట్టారు. సో ఇక్కడ కూడా నిఖిల్ది చాలా బ్లండర్ అనిపించింది. నిఖిల్ది ప్రాబ్లం ఏంటంటే ఆయనకి తెలుగు అర్థం కావట్లేదు. తెలుగు అర్థం కాకపోవడం కూడా ప్రాబ్లం కాదు. అర్థం కాలేనప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళని అడిగితే వివరంగా అర్థం చేసుకొని ఒక టైము అరగంట తీసుకున్న పర్లేదు, ఓహో ఇది గేము, దీనికి ఇవి అప్లై అవుతాయి, ఇవి డూస్, ఇవి డోంట్, ఇవి చేస్తే ఫౌల్ అయితే మీరు ఇంకా ఎలిమినేటెడ్, అలా గట్టిగా ఒక స్ట్రిక్ట్గా రూల్ ముందే పెడితే ఈ దరిద్రమే అయ్యేది కాదు. సో 2 గేముల్లోనే నిఖిల్ది చాలా తప్పులు అనిపించాయి. మీకేమనిపించిందో చెప్పండి. నాకైతే ఆనెస్ట్గా ఇది అనిపించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నిఖిల్ సోనియా ఆకుల గారికి సరెండర్ అయిపోతున్నాడంటే అయిపోయాడు కూడా ఆల్రెడీ. యాక్చువల్గా జనాలు నిఖిల్ వర్సెస్ సోనియా ఆకుల చూద్దాం అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ నిఖిల్ అండ్ సోనియా ఆకులలా అయిపోతుంది. ఇక్కడ సోనియా ఆకుల గారి తప్పు ఏం లేదు, ఆమె ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఆమె ఏమీ కెలకట్లేదు. ఈయనే స్వతహాగా వెళ్ళి కోరుండి రాసుకొని మాట్లాడుతున్నాడు. అంత అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే ఆయన గేమ్కి హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆమె గేమ్కి హెల్ప్ అవుతుంది తప్ప నిఖిల్ చాలా వెరీ పొటెన్షియల్ క్యాండిడేట్, మళ్ళీ చెప్తున్నా. బట్ ఆ గేమ్ కనబడట్లేదు. ఎంతసేపు ఆమెకే ఎందుకో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాడు అని అనిపిస్తుంది. ప్రతిదీ ఎలా చెప్పాలంటే ప్రతి స్ట్రాటజీ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకా కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఆమె ఏమి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. మనోడే భయంకి వెళ్ళి కనెక్ట్ అవుతున్నాడో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాడో తెలియదు, కానీ కనెక్ట్ అయితే అయ్యాడు, సరెండర్ అయితే అయ్యాడు. ఇది కానీ కంటిన్యూ అయితే నిఖిల్ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. జనాలు నిఖిల్ వర్సెస్ సోనియా ఆకుల చూద్దాం అనుకుంటున్నారు, కానీ నిఖిల్ అండ్ సోనియా ఆకుల చూద్దాం అయితే అనుకోలే. ఇవి జరిగింది ఈరోజు మెయిన్ అప్డేట్స్ అన్నీ. షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్పాను అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మ్యాక్స్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే బేబక్ గారు అవుతారు, ఎందుకంటే డేంజర్ జోన్లో ఆమె ఉన్నారు. ఒకవేళ నో ఎలిమినేషన్ ఉంటే సెకండ్ వీక్లో ఇద్దరు లేపేస్తారు. ఇంకో టాక్ ఏంటంటే మండే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారని టాకు. రేపో ఎల్లుంటో తెలిసిపోతుంది, వెంటనే అప్డేట్ చేస్తా. అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్లో అయినా అప్లోడ్ చేస్తా. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.